నమస్కారం ప్రజలారా. మన చెవిరెడ్డి గారు ఏ విధంగా అక్రమాలు, ఏ విధంగా మద్యం పాలసీలో మద్యం మీద వచ్చిన డబ్బుని ఏం చేశాడు అందరికీ తెలుస్తుంది. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. మన మోహిత్ రెడ్డి కూడా పోయి వచ్చినాడు. ఓకే, బాగానే ఉండాది. ఈనాడు పేపర్కి వచ్చింది ఒక కథ. సరే చేద్దాం అనుకున్నాము. మనం ఏదో బిజీ అన్నను ఎట్ట మనం నేపాల్ ప్రధానమంత్రిగా చేయాలని ఆ పనిలో మనం కొద్దిగా బిజీగా ఉండటం వల్ల కొద్దిగా డిలే అయింది. అయినా కూడా మనం మన పార్టీలో ముఖ్య నేత, కీలక నేత కాబట్టి ఆయన ఈ విధంగా చేయటం బాధ కాబట్టి మనం కూడా ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. చెవిరెడ్డి డ్రైవర్లే డైరెక్టర్లు, బంధువులే బినామీలు. ఎవడైతే డ్రైవర్గా ఉంటాడో ఓడే డైరెక్టరు, ఎవరైతే బంధువులో వాళ్ళే బినామీలు. అసలు ఈ డైరెక్టర్లు ఏంది, బినామీలు ఏంది, ఏంది కథ, ఏంది వ్యవహారం అనేది ఒక విశ్లేషణ చేద్దాం. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డైరెక్టర్లు ఎవరో చెప్తా, వాళ్ళ బినామీలు ఎవరో చెప్తా, వాళ్ళ బంధువులు ఎవరో చెప్తా, పొరిగింటి శోభా రాణి ఎవరో కూడా చెప్తాం. ఒకసారి మనం విశ్లేషణ చేద్దాం, చూద్దాం. 8 డొల్ల కంపెనీలు, 16 మంది బినామీలు. 8 డొల్ల కంపెనీలు, వాటికి పేర్లు ఉంటాయి తప్ప చిరునామాలు ఉండవు. ఆ చిరునామాకు పోయి తలుపు కొడితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బంధువులు, వాళ్ళ డ్రైవర్లో బయటకు వచ్చి తెరుచారు. అదే ఇల్లు, అదే డొల్ల కంపెనీ. 16 మంది బినామీలు. మద్యం ముడుపులో సొత్తును వైట్లోకి మార్చేందుకు చెవిరెడ్డి ఎత్తుగడ. ఈ మద్యంలో వచ్చినటువంటి ముడుపులన్నీ కూడా వాటిని వైట్లోకి మార్చేదానికి చేసిన ప్రయత్నము. తిరుచానూరులో 35-36 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కేవలం 2,93,00,000కే సొంతం. చూడేడా, 35 నుంచి 36 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి. ఆ భూమి ఎవరిది? ఆ భూమి తిరుచానూరులో ఉండేటువంటి ఆలయ పూజారి యొక్క భార్య గారి పేరు మీద ఉండేటువంటి స్థలం అది. విక్రయదారుడికి 24 లక్షలు, మిగతా సొమ్ము బినామీ సంస్థలోకి, సిట్ దర్యాప్తులు వెలుగులోకి. చూడండి ఏ విధంగా అక్రమాలు, ఏ విధంగా అవినీతి. పూజారి భూమిని చౌకగా కొట్టేశారు. తిరుచానూరు అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడి భార్య రేణుక పేరుట తిరుచానూరులో ఒకే చోట 2.93 ఎకరాల భూమి ఉంది. దాని మార్కెట్ విలువ 35 నుంచి 36 కోట్ల రూపాయలు విలువ చేస్తే తిరుపతి నగరం పక్కనే ఉన్న ఈ విలువైన భూమిని కన్నేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాన్ని 2,93,00,000కే తన పరం చేసుకున్నాడు. ఇది మద్యం ముడుపుల సొమ్ము అనే సిట్టు గుర్తించింది. ఆ 2,93,00,000 కూడా ఎక్కడి నుంచి వచ్చింది మన చెవిరెడ్డి కంటే? అది కూడా మద్యం నుంచి వచ్చిన డబ్బులే, మద్యం నుంచి వచ్చిన ఆదాయమే. 35 నుంచి 36 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని కేవలం 2,93,00,000కే దొమ్మినాడు అంటే పరిస్థితి మీరు ఆలోచన చేయండి. తిరుపతిలో ఏ విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దందాలు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భూ కబ్జాలు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అఘాయిత్యాలు ఏ విధంగా ఉన్నాయి. నాకు కావాలా భూమి అంతే, నేను కన్నేసినా నాకు కావాలా. వాడికి ఎట్లా 2,93,00,000 రూపాయలైనా డబ్బులు ఇచ్చినాడు. ఊరికే అడిగిపోయి 4 అచ్చులు తోలి 2 రేకులు షెడ్ వేసి ఒక కరెంట్ మీటర్ బిగించి ఇది నా అదిగిన అనుకుంటా సంతోషమే అని ఆండేటువంటి ప్రజానికం అనుకునేటువంటి పరిస్థితి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు చెప్తా ఏంది కథ అనేది. ఆయన బినామీ కంపెనీలు ఎవరున్నారు, ఏంది కథ అంటే చెప్తాయనండి. ఈయన స్థాపించినటువంటి 8 డొల్ల కంపెనీలు ఏవైతే ఉన్నాయో డొల్ల కంపెనీ పేర్లు చెవిరెడ్డి సన్నిహితుడైన B1 రెడ్డి మరియు అతని తల్లి నాగేశ్వరి పేరు మీద B1 సర్వీసెస్ రిజిస్టర్ చేశాడు. తన మేనల్లుడు కుర్రా మునిశంకర్ రెడ్డి మరియు తన మామ జస్వంత్ పేరు మీద కుర్రా డైరీ సర్వీసెస్, తన అనుచరుడైన బూటపాటి వినయ్ కుమార్ అదేవిధంగా మరియు హేమంత్ల పేరుతో విజయ్ ఇన్ఫ్రా కంపెనీ రిజిస్టరు, తన డ్రైవర్ అయిన మునే హరీష్ కుమార్ మరియు అనుచరుడు గుండ్లూరు మహేశ్వర్ రెడ్డి పేర్ల మీద హరీష్ సర్వీసెస్ అని ఒక పేరు, తన తమ్ముడు చెవిరెడ్డి జితేంద్ర మరియు ఆయన తల్లి చెవిరెడ్డి కుమారుడి పేర్ల జితేంద్ర ఇన్ఫ్రా కంపెనీ ఒకటి. అదేవిధంగా ఈయన పొరుగింటి వ్యక్తి ఎవడైతే లోకేష్ రెడ్డి మరియు ఆయన భార్య శోభారాణి, ఆయన భార్య పేరు శోభారాణి పేర్లను వాడుకొని శోభా డెవలపర్సు, తన బంధువు బీకే లత మరియు మరదలు చెవిరెడ్డి సునంద పేర్లతో లత ఆగ్రోసెస్. ఈయన అదేవిధంగా పిఏ ఒక ఆయన ఉన్నాడు. ఆ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు. సరే, ఆయన పేరు నవీన్ కృష్ణ పేరుతో నవీన్ ఇన్ఫ్రా. ఈ విధంగా డొల్ల కంపెనీలన్నీ పెట్టి 16 మందిని పెట్టి ఇది పెట్టి 8 మందితో ఇచ్చేసి ఈ కథలన్నీ చేసి ఈ విధంగా నువ్వు డబ్బులన్నీ కోట్ల రూపాయలు మింగ. ఈరోజు ఏమి తెలియనట్టు నేను పెద్ద సాంప్రదాయని, నాకేమీ తెలీదు, నేను తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దర్శనం టికెట్లు అమ్ముకోలేదు, తిరుపతిలో తుడాగా ఉన్నప్పుడు తుడాలో నేనేం అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు,
తుడాకు సంబంధించి ఇప్పుడు జరిగింది మద్యం కుంభకోణంలో ఒకటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది బయటకు వచ్చింది వెలుగులోకి. మద్యం కుంభకోణమే కాదు, తుడాలో జరిగినటువంటి కుంభకోణాలు కూడా బయటికి తీయాలా. ఎవడైతే ప్రస్తుతం ఉన్నాడో ఆ తుడా చైర్మన్గా ఆయనకే చెప్తా ఉన్నా, బయటికి మా చెవిరెడ్డి అన్న చేసినటువంటి గొప్ప గొప్ప పనులు ఏవైతే ఉన్నాయో ఆ గొప్ప గొప్ప ఏమి చేశాడు అంటే మీరెవరూ చేయలేని వాళ్ళు కూడా మా వాడు చేశాడు కాబట్టి చెప్తున్నా. మీరెవరూ చేయలేరు, మా వాడు చేశాడు, ఏం చేస్తాము, బ్రహ్మాండంగా చేసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ మనోడు చేసినటువంటి కథ, మనోడు చేసింది ఇది ఏం మామూలుగా ఏం కాదు. ఈ విధంగా స్వాముల వారు పూజారి ఎవరైతే ఉంటాడో ఆలయ ప్రధాన అర్చకుడు భార్య గారి పేరు మీద ఉండేటువంటి భూమికి కన్నేసినాడంటే ఇక యాడికి పోతున్నాం మనం? మేము ఏమీ చేయలేదు, మేము ఎక్కడ అవినీతి చేయలేదంటే ఇది ఒకటే కాదు, ఇది ఒకటే వెలుగులోకి వచ్చింది. ఎర్రచందన అక్రమ రవాణా కథ ఏంది, తుడా కథ ఏంది, మైనింగ్ లేంది, ఇసుక ఏంది, ఈ విధంగా కోటాను కోట్ల రూపాయలు సంపాదించినారు కాబట్టే, అక్రమంగా సంపాదించినారు కాబట్టే ఈరోజు జైలు పాలైనారు కానీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏది ఏమైనప్పటికీ ప్రజలారా, మన చెవిరెడ్డి గారు చేసినటువంటి లంగా పనులు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. నమస్కారం.